మామూలుగా కొన్ని క్రూర మృగాలు చనిపోయిన జంతువుల్ని తినవు. ఈ అవకాశాన్ని కొన్ని జంతువులు చనిపోయినట్లు నటించి వాటి ప్రాణాలని కాపాడుకుంటున్నాయి. అంతేకాదు ఇవి బ్రతకటానికి ప్రతిరోజు ఇన్ని తిప్పలు పడుతున్నాయా అని మనకే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో అలా చనిపోయినట్లు నటించే కొన్ని క్రియేచర్స్ని చూసేద్దాం. అలానే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. ప్లెకో ఫిష్. ఇక్కడ కనిపిస్తున్న ఈ భయంకరమైన ఎడారిలో మనిషి అనేవాడు బ్రతకటమే చాలా కష్టం. అలాంటిది ఒక చేప బ్రతుకుతుంది. ఎడారిలో చేప బ్రతకటం ఏంటి అని మనకి పెద్ద డౌటే వస్తుంది. ఈ చేపను చూస్తే ఇది ఎప్పుడో చనిపోయింది, ఇంకా చనిపోయి ఎలా ఎండిపోయిందో అన్నట్లే మనకి కనిపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ చేప సంపూర్ణ ఆరోగ్యకరంగా ఇంకా బ్రతికే ఉంది. ఒక్కసారి మీకు చనిపోయినట్లు కనిపించే ఆ చేప నోట్లో నీళ్లు పోస్తే ఎలా బ్రతికిందో చూడండి. ఈ చేపలు వర్షాకాలంలో ఇంకా చలికాలంలో చాలా హ్యాపీగా బ్రతికేస్తుంటాయి. కానీ ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో అప్పుడవి మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు తిరిగి బ్రతకటానికి ఒక వింతైన టెక్నిక్ ని ఉపయోగిస్తుంది. ఆ టెక్నిక్ ఏంటంటే ఎండాకాలం వస్తుందంటే ఇవి ఉండే ప్రదేశాల్లో నీరు అనేది ఎండిపోతుంది కాబట్టి ఆ టైంలో ఇది భూమిలోకి తవ్వుకుంటూ వెళ్ళి అక్కడ ఒక కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ దానికి చల్లదనాన్ని ఇస్తూ ఇంకా ఆ ప్లేస్ అంతా తేమగా ఉండేలా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే క్యాటర్ పిల్లర్ కుండే కకూన్ దానికి ఎలా రక్షణగా ఉపయోగపడుతుందో ఈ చేపకు కూడా ఆ కెమికల్ అనేది అంత ప్రొటెక్షన్ ని ఇస్తుంది. ఇక అప్పటి నుంచి వర్షాకాలం ఎప్పుడు పడుతుందా అని ఈ చేప ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇక్కడున్న ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఈ చేప ఇలా 4 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి నీరు తీసుకోకుండా ఉండగలుగుతుంది. ఇక ఎప్పుడైతే వర్షాకాలం మొదలై వర్షాలు పడతాయో అప్పుడది మళ్ళీ దాని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ర్యాట్. ఎలుకలు ఎంత తెలివైనవో ఈ వీడియో చూస్తే మనకి చాలా నవ్వొస్తుంది. ముఖ్యంగా ఈ పిల్లుల దగ్గర ఇవి చేసే యాక్టింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. అయితే ముందు ఈ ఎలుక ఈ పిల్లికి ఆహారంగా దొరికేసింది. కానీ ఈ ఎలుక చాలా తెలివిగా చనిపోయినట్లు నటించి ఆ పిల్లిని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. ఎప్పుడైతే ఆ పిల్లి పక్కకు వెళ్ళిందో ఆ ఎలుక ఎలా పైకి లెగిసి చూస్తుందో చూడండి. చివరికి అది ఎప్పుడైతే పక్కకు వెళ్తాయో అప్పుడవి విత్ ఇన్ సెకండ్స్ లో పారిపోయి వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. ఆర్కిటిక్ వూలీ బేర్ మోత్. ఈ క్యాటర్పిల్లర్ జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇది ప్రతి సంవత్సరం 5 నెలలు చనిపోయి మళ్ళీ బ్రతుకుతూ ఉంటుంది. ఎండాకాలంలో వర్షాకాలంలో ఇది ఫుల్గా తినేసి ఎప్పుడైతే చలికాలం వస్తుందో అప్పుడు ఆ ప్రాంతం మొత్తం గడ్డగట్టుకుపోతుంది. అలా ఈ క్యాటర్పిల్లర్ కూడా ఈ విధంగా గడ్డగట్టుకుపోతుంది. ఈ చలికాలం వెళ్ళేంత వరకు అంటే 5 నెలల వరకు ఇలానే ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో అప్పుడు అది మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. శీతాకాలం వచ్చే ప్రతిసారి దీని జీవితం ఇలానే ఉంటుంది. ఇంకా ఈ క్యాటర్ పిల్లర్ -70 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. ఇక దాని లైఫ్ సైకిల్ ఎండింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఒక కక్కుని క్రియేట్ చేసుకొని ఇంకో క్రియేచర్ కి ప్రాణం పోస్తుంది. పీజియన్. ఈ పావురాన్ని చూస్తుంటే ఈ రోజు ఇది ఈ పిల్లికి ఆహారంగా అయిపోయింది అన్నట్లే మనకి కనిపిస్తుంది. మామూలుగా ఈ పిల్లులు హంటింగ్ చేసే టైంలో చాలా అలర్ట్ గా ఉంటాయి. చంపి తినేవే అంత తెలివిగా ఉంటే మరి ప్రాణం పోగొట్టుకుంటున్నవి ఇంకెంత తెలివిగా ఉంటాయి. ఈ పిల్లి దానికి దొరికిన ఫుడ్ ని ప్రశాంతంగా తినే టైంలో ఈ పావురం కూడా ఆ పిల్లి యొక్క వేమరపాటు మూమెంట్ కోసమే ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే పావురానికి ఆ అవకాశం వచ్చిందో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంత తెలివిగా ఎగిరిపోయింది. అప్పుడు ఆ పిల్లి ఇన్నర్ ఫీలింగ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైసులు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైటనింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైసులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 563 రూపాయలు ఉండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్. 4800 రూపాయలు ఉండే పోలికా ఫ్యాన్ జస్ట్ 460 రూపీస్. 260 రూపీస్ ఉండే 500 గ్రామ్స్ హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి.
కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేము. కాబట్టి అటువంటి ఆఫర్స్ని మిస్ అవుతూ కూడా ఉంటాము. సో దీనికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అనే పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్స్ ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైస్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంకు కార్డు యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలో, సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా షాప్ మై డీల్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ కు సంబంధించిన రియల్ టైం అలర్ట్స్ ని పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ ని, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందండి. నర్సరీ వెబ్ స్పైడర్ చనిపోయినట్లు నటించడం అనేది కొన్ని జీవులకి ఒక కామన్ సర్వైవల్ టెక్నిక్. ఈ ప్రపంచంలో చాలా స్పైడర్స్ మేటింగ్ టైంలో ఆడదాన్ని అట్రాక్ట్ చేయడానికి వింత వింత ప్రయత్నాలు అనేవి చేస్తుంటాయి. కానీ ఈ నర్సరీ వెబ్ స్పైడర్ మాత్రం చాలా వింతగా ట్రై చేస్తుంది. ముందుగా ఈ మేల్ స్పైడర్ ఒక ఫుడ్ ని సంపాదించి ఆ ఫుడ్ ని ఆడదానికి ఇచ్చేలాగా అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ ఫీమేల్ స్పైడర్ ఎప్పుడైతే ఆ ఫుడ్ ని తీసుకుని వెళ్ళిపోతుందో ఈ మేల్ స్పైడర్ కూడా చనిపోయినట్లు నటిస్తుంది. అప్పుడు ఈ ఫీమేల్ స్పైడర్ ఆ చనిపోయిన మేల్ స్పైడర్ ను కూడా తినేద్దామని దాంతో పాటు తీసుకెళ్లిపోతుంది. ముందుగా ఈ ఫీమేల్ స్పైడర్ మేల్ స్పైడర్ తెచ్చిన ఫుడ్ ని తినే టైంలో ఈ మేల్ స్పైడర్ మెల్లగా మేల్కొని మేటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. ఈ మేల్ స్పైడర్ ఇలా చనిపోయినట్లు నటించడానికి గల మెయిన్ కారణం వచ్చేసి మేటింగ్ కోసమే. ఈ జాతి స్పైడర్స్ అనేవి ఇంత వింతగా ప్రవర్తిస్తుంటాయి. వర్జీనియా ఒపోసమ్ ఇది చేసే యాక్టింగ్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఈ జంతువులే కాదు, మనిషి కూడా ఇది చేసే యాక్టింగ్ ని గుర్తుపట్టలేడు. ఇది అంతలా జీవించేస్తుంది. మామూలుగా ఈ ఒపోసంలు మనుషులు కనబడితే మన నుంచి తప్పించుకోవటానికి మనపై కూడా ఎదురుదాడి చేస్తుంటాయి. కానీ ఈ క్రూర మృగాలు వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎదిరించే శక్తి వీటికి లేక ఇవి భయపడిపోయి ఈ విధంగా చనిపోయినట్లు నటిస్తాయి. ఇవి చేసే ఈ బిహేవియర్ ని క్యాటటోనిక్ అని పిలుస్తారు. ఆ టైంలో నిజంగా ఇది రెప్ప కూడా వేయకుండా అంత ఒరిజినల్ గా నటించేస్తుంది. ఇంకా నాలుకను కూడా బయట పెట్టి వేలాడుతూ ఉండేలా కూడా చేసేస్తుంది. అంతేకాదు ఈ క్రూర మృగాలు ఇది నిజంగానే చనిపోయింది అని ఒప్పించడానికి దాని నోరుని తెరిచి దాని ప్రేగులను కూడా ఖాళీ చేసి దుర్వాసనతో కూడిన ద్రవాలను కూడా రిలీజ్ చేస్తుంది. ఆ స్మెల్ కి ఆ క్రూర మృగాలు ఇది నిజంగానే చనిపోయింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇంకేముంది, అవి వెళ్ళిపోగానే ఇది ఈ విధంగా మేల్కొని అక్కడి నుంచి తప్పించుకొని దాని ప్రాణాలని కాపాడుకుంటుంది. డక్ చనిపోయినట్లు నటించే వాటిలో ఈ బాతులు కూడా ఒకటి. వీటిని చాలా జంతువులు వేటాడి చంపి తింటుంటాయి. కరెక్ట్ గా ఆ బాతుని పట్టుకునే టైంలో అది సడన్ గా చనిపోయినట్లు ఈ విధంగా కదలకుండా కూర్చుండిపోతుంది. ఆ జంతువుకి అప్పటిదాకా పట్టుకుందాం అనే స్పీడ్ తో వచ్చి అది సడన్ గా అలా పడిపోయేసరికి ఏం జరిగిందో ఏం అర్థం కాక అలానే చూస్తుండిపోతాయి. చివరికి అవి ఎలర్ట్ గా లేని సమయాన్ని చూసి ఈ బాతులు ఇంత తెలివిగా వాటి నుంచి తప్పించుకుంటాయి. డీర్ ఈ జింకల్ని చంపటానికి చాలా క్రూర మృగాలు వేటాడుతుంటాయి. ఒక్కోసారి ఈ జింకలు ఈ క్రూర మృగాలకి బలైపోతున్నప్పుడు అనుకోకుండా అక్కడికి ఇంకో క్రూర మృగం వచ్చిందంటే అప్పటికి ఈ జింక చనిపోయినట్లు నటిస్తుంది. ఎప్పుడైతే ఈ క్రూర మృగాలు వాటి ఫుడ్ కోసం తన్నుకుంటూ ఆదమర్చినట్లు ఉంటాయో అదే టైంలో ఈ జింక అక్కడ నుంచి ఇంత తెలివిగా ఎస్కేప్ అయిపోతాయి. ర్యాబిట్ కుందేలు కూడా చనిపోయినట్లు నటిస్తాయా అంటే ఖచ్చితంగా నటిస్తాయి. ఇవి చేసే ఈ బిహేవియర్ ని టానిక్ ఇమ్మొబిలిటీ లేదా ట్రాన్సింగ్ అని ఇంకా హిప్నోటైజింగ్ అని కూడా పిలుస్తారు. మామూలుగా కొన్ని క్రూర మృగాలు చనిపోయిన జంతువుల్ని తినవు. అదే అవకాశాన్ని ఈ కుందేళ్లు చాలా బాగా ఉపయోగించుకుంటాయి. ఎప్పుడైతే వీటికి ప్రమాదం అని తెలిస్తే దాదాపు అవి పారిపోవటానికి ప్రయత్నిస్తాయి. కానీ ఇక చేసేదేమి లేని టైంలో మాత్రం ఇంత తెలివిగా లాస్ట్ ఛాన్స్ గా ఇలా చనిపోయినట్లు వాటి ముందు నటిస్తాయి. ఇంకేముంది, ఈ కుందేలు చనిపోయిందనుకొని ఆ క్రూర మృగం పక్కకు వెళ్ళినా లేదా యాక్టివ్ గా లేకపోయినా అదే అవకాశాన్ని చూసుకొని ఈ కుందేలు అక్కడి నుంచి తప్పించుకుంటుంది. లీఫ్ లిట్టర్ ఫ్రాగ్
సౌత్ బ్రెజిల్కి చెందిన ఈ లీఫ్ లిటర్ ఫ్రాగ్ కూడా తన బొడ్డుని పైకి తిప్పటం, కళ్ళు మూసుకుపోవటం మరియు చేతులు కాళ్ళని వెనక్కి విసిరేయటం ఇలాంటి పనులు చేస్తూ చనిపోయినట్లు నటిస్తుంది. ఈ ఫ్రాగ్స్ కూడా చేసే ఈ బిహేవియర్ ని థానటోసిస్ అని పిలుస్తారు. ఈ ఫ్రాగ్స్ అనేవి వాటి శత్రువుల నుంచి తప్పించుకోవటానికి ఇలా చనిపోయినట్లు నటిస్తాయి. ఇంకా ఇదిలా 2 నిమిషాల వరకు కదలకుండా చనిపోయినట్లు నటించగలుగుతుంది. అయితే ఇలా వేరే జాతుల్లో కప్పలు కూడా కొన్ని చనిపోయినట్లు నటిస్తాయి. ముఖ్యంగా ఆడకప్పలే ఇలా చేస్తాయి. ఎందుకంటే మగ కప్పల నుంచి వాటిని రక్షించుకోవటానికి. ఫిష్. ఈస్ట్ ఆఫ్రికాలో బ్రతికే ఈ లివింగ్స్టన్ సిసిల్డ్ అనే చేపలు కూడా చనిపోయినట్లు నటించగలుగుతాయి. మామూలుగా చాలా క్రియేచర్స్ వాటి శత్రువుల నుంచి తప్పించుకోవటానికి చనిపోయినట్లు నటిస్తాయి. కానీ ఈ చేప చనిపోయినట్లు నటించేది ఎందుకోసమో తెలుసా? దాని ఆహారాన్ని సంపాదించుకోవటానికి. ఈ చేప చిన్న చిన్న చేపల్ని ఎక్కువగా తింటుంది. వాటిని వేటాడటానికి ఆ చిన్న చేపలు దీని దగ్గరికి వచ్చేంత వరకు అది ఇలా చనిపోయినట్లు నటించి ఇంకా ఊపిరి కూడా తీసుకోకుండా వాటి కోసం ఇంత ఓపిగ్గా ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే చిన్న చేపలు దీని దగ్గరికి వస్తాయో అప్పుడు అది విత్ ఇన్ సెకండ్స్ లో వాటిని పట్టేసుకుని చంపి తినేస్తుంది. ఈ చేప ఈ విధంగా చనిపోయినట్లు నటిస్తూ దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది. హోగ్నోస్ స్నేక్. ప్రపంచంలో ఉన్న పాములన్నింటిలో కల్లా ఈ పాముకున్న ప్రత్యేకత ఏ పాముకి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాము చేసే యాక్టింగ్ అనేది ఆ రేంజ్ లో ఉంటుంది కాబట్టి. ఒక్కసారి ఇది చేసే యాక్టింగ్ ని చూడండి. దాన్ని టచ్ చేయగానే అది ఎలా మెలికలు తిరిగిపోతూ దానికి ఏదో ప్రమాదం జరిగిపోతున్నట్లు, ఎలా చనిపోయినట్లు నటించేస్తుందో, ఇంకా నాలుకను కూడా బయట పెట్టేసి ఎలా నటిస్తుందో చూడండి. ఈ పాముకి ఎప్పుడైనా ప్రమాదం అని అనిపిస్తే వెంటనే అది ఈ విధంగా బిహేవ్ చేయటం మొదలు పెట్టేస్తుంది. అంతేకాదు వాటి శత్రువుల నుంచి తప్పించుకోవటానికి ఆ టైంలో ఇది ఒక బ్యాడ్ స్మెల్ ని కూడా రిలీజ్ చేస్తుంది. ఆ స్మెల్ కి వాటి శత్రువులు కూడా దాన్ని టచ్ చేయకుండా వెళ్ళిపోతాయి. ఈ పాము వాటి శత్రువుల నుంచి తప్పించుకోవటానికి ఇలా చనిపోయినట్లు నటించి అంత తెలివిగా వాటి ప్రాణాలని కాపాడుకుంటుంది. మంగూస్. ఈ ప్రపంచంలో ఏ ఫారెస్ట్ లో చూసినా కూడా ఈ పాములు అనేవి చాలానే ఉంటాయి. అందుకే ఈ ముంగిసలకి ఆహారం అనేది పుష్కలంగా దొరుకుతుంది. కానీ ఒక్కోసారి వీటికి ఫుడ్ దొరకనప్పుడు అవి వాటి ఆహారాన్ని సంపాదించడానికి చేసే టెక్నిక్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఈ ముంగిస్ ఈ పక్షిని చంపి తినటానికి అది ఎంత తెలివిగా చనిపోయినట్లే యాక్టింగ్ చేస్తూ ఇంకా ఆ పక్షిని ఎలా తెకమక్క పెడుతూ దాన్ని కన్ఫ్యూజ్ చేస్తుందో చూడండి. ఈ విజువల్ చూడటానికి మనకి మాత్రం చాలా నవ్వు తెప్పించేలా ఉంటుంది. As it just pretended to be dead. Oh, that was amazing. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన షాప్ మై డీల్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.